యాక్చువల్లీ మనం డిసెంబర్ 2021 నుంచి జరిగిన ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ గురించి సెపరేట్ వీడియో క్లాసెస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే లాస్ట్ వీక్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత మనం కొన్ని ఏరియాస్ మీద స్పెషల్ ఫోకస్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అని చెప్పి. సో దానికి కంటిన్యూషన్గా ఈరోజు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా షేర్ చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల మరణించిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఈ క్రింది వాణిలో దక్కని పురస్కారం ఏది? ఆర్డర్ ఆఫ్ ఐవరీ మెరిట్, సుప్రీం ఆర్డర్ ఆఫ్ క్రిసాంతమం, పద్మవిభూషణ్, అకుటగవా అవార్డు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీద బేసిక్ అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఆప్షన్స్ చూడగానే ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసి పడేసే ఆప్షన్ ఏంటంటే ఈ పద్మవిభూషణ్. ఎందుకంటే ఇది భారత్కి చెందిన 2వ అత్యున్నత పురస్కారం అని చెప్పి మనందరికీ తెలుసు. ఈయన చూస్తే జపాన్ యొక్క మాజీ ప్రధాని అంటున్నాం. సో ఆబ్వియస్లీ ఈ జపాన్ ప్రధానికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చే అవకాశం లేదనుకొని చెప్పి దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ఈయన్ని మనం పద్మవిభూషణ్ అవార్డుతోటి సత్కరించడం జరిగింది. ఏ సంవత్సరంలో వచ్చిందంటే షింజో అబేకి పద్మవిభూషణ్ అవార్డు 2021లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన మన ఇండియాకి చాలా హెల్ప్ చేశారనమాట. ఈయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి జపాన్ కూడా బాగా డెవలప్ అయింది. అదేవిధంగా ఈ జపాన్కి ఇండియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా బలోపేతం అవ్వడానికి ఈయన చాలా కృషి చేయడం జరిగింది. ఈయన మన ఇండియాకి ఎంత క్లోజ్ అంటే ఈయన లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడంటే 2015 అనుకుంటాను. ఆ టైంలో మన పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ఈయన ప్రసంగించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే చైనాకి సెక్యూరిటీ పరంగా అడ్డుకట్ట వేయడానికి ఈయన 2 ప్రపోజల్స్ తెచ్చారు. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఈ 2 ఓషన్స్ని కలిపి ఈ రెండింటికి కూడా మనం జాయింట్గా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే చైనాని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఈయన భావించడం జరిగింది. ఈ ప్రపోజల్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అంటాం. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. అదేవిధంగా ఈ చైనాకి చెక్ పెట్టడానికి ఈయన ఒక 4 దేశాలతోటి ఒక కూటమిని ఏర్పాటు చేయమని కూడా ప్రపోజల్ చెప్పడం జరిగింది. ఆ కూటమి పేరేంటంటే క్యూయుఏడి అంటాం. క్యూయుఏడి ఫుల్ ఫామ్ ఏంటంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే 4 అని అర్థం కదా. సో ఈ కూటమిలో ఉండే దేశాల సంఖ్య ఎంతంటే 4 దేశాలు ఉంటాయి. వాటిలో మన ఇండియా ఉంది, అమెరికా ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో చైనాకి అగెనెస్ట్గా అమెరికాని, ఇండియాని దగ్గర చేసిన ఘనత కూడా ఎవరికి దక్కుతుందంటే ఈ షింజో అబేకి దక్కుతుంది. నెక్స్ట్ క్వాడ్ అంటే గుర్తుకొచ్చింది. క్వాడ్ దేశాల యొక్క 2022 సంవత్సరానికి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు అంటే సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగిందంటే May 24 జరిగింది. ఓకే. సో ఈ క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ 2022 సంవత్సరంలో టోక్యోలో జరిగింది. జపాన్ రాజధాని అయిన టోక్యోలో జరిగింది. మన ఇండియా తరపునేమో నరేంద్ర మోడీ హాజరయ్యారు. అమెరికా తరపునేమో జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా. ఓకే. ఈయన ఇంతకుముందే రాజీనామా చేయడం జరిగింది. సో జపాన్ ప్రధాని ఎవరంటే ప్రజెంట్ ఫుమియో కిషిడా, ఈయన అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆస్ట్రేలియా నుంచేమో ఆస్ట్రేలియా దేశపు నూతన ప్రధాని అయిన ఆంటోనీ అల్బనీస్ అనే ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ రీసెంట్గా జరిగిన సమావేశం ఎన్నో సమావేశం అంటే 4వ సమావేశం. ఓకే. సో ఇక్కడ మనం షింజో అబే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ షింజో అబే అనే ఆయన జపాన్ కూడా ఆర్థికంగా బాగా బలోపేతం అవ్వడానికి చాలా న్యూ స్ట్రాటజీస్ అప్లై చేసి జపాన్ కూడా చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈయన జపాన్కి లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్. ఈయన చైనా లాంటి కొన్ని దేశాలతో తప్ప దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ కూడా మిత్రత్వాన్ని ఈయన కంటిన్యూ చేయడం జరిగింది. అందుకే ఆల్మోస్ట్ ఒక 10 దేశాలకు పైగా తమ దేశం యొక్క అత్యున్నత పురస్కారాలని ఈయనకి ప్రదానం చేయడం జరిగింది. వాటిలో మన భారతదేశం తరపున అయితే పద్మవిభూషణ్ ఇచ్చారని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, స్పెయిన్, లగ్జంబర్గ్, ఉరుగ్వే ఇలా రకరకాల దేశాలు తమ దేశం యొక్క అత్యున్నత పురస్కారాలతోటి ఈయన్ని సత్కరించడం జరిగింది. వాటిలో ఆర్డర్ ఆఫ్ ఐవరీ మెరిట్ ఒకటి. ఇది ఐవరీ కోస్ట్ యొక్క అత్యున్నత పురస్కారం. నెక్స్ట్ ఈ సుప్రీం ఆర్డర్ ఆఫ్ క్రిసాంతమం అనేది జపాన్ దేశపు అత్యున్నత పురస్కారం. ఇది ఈయన మరణించిన తర్వాత 2022లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ అకుటాగవా అవార్డు కూడా జపాన్కి సంబంధించింది. కాకపోతే ఇది జపాన్లోని లిటరేచర్కి సంబంధించింది అనమాట. జపాన్ యొక్క అత్యున్నత సాహితీ పురస్కారం పేరు ఏంటంటే అకుటాగవా అవార్డు. సో ఈ షింజో అబేకి ఇప్పటివరకు రాని అవార్డు ఏంటంటే ఈ అకుటాగవా అవార్డు. ఓకే. మన పద్మవిభూషణ్తో సహా అన్ని అవార్డ్స్ ఈయనకి వచ్చాయి. సో ఇక్కడ షింజో అబే అనే పేరు చూడగానే మనకి గుర్తు రావాల్సిన వర్డ్స్ 3 ఉన్నాయి.
ఫస్ట్ పద్మవిభూషణ్ గుర్తుకు రావాలి, 2021 ఇయర్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఈ వర్డ్ గుర్తు రావాలి. నెక్స్ట్ క్వాడ్ కంట్రీస్, ఈ 3 వర్డ్స్ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద సమీకృత పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక. ఈ సమీకృత పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్ని మనం ఇంగ్లీష్లో IRESP అంటాం. ఎస్పి, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఈ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ని రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే కర్నూలు జిల్లాలో. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు మండలంలో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంతంటే 5410 మెగావాట్స్. ఈ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్న సంస్థ పేరు ఏంటంటే గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్. ఈ పవర్ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ను ఉపయోగించి మనం సోలార్ విద్యుత్తు, పవన విద్యుత్తు, హైడల్ విద్యుత్తు అంటే ఎండ ద్వారాను, గాలి ద్వారాను, నీటి ద్వారాను కూడా మనం విద్యుత్ని ఒకే ప్రదేశంలో ఉత్పత్తి చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఒకే ప్లాంట్ నుంచి 3 రకాల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ప్రపంచంలోనే ఇదొకటే ఉందంట యాజ్ ఆఫ్ నౌ అయితే. సో దీనివల్ల మనకి కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది. అందుకని ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్, కర్నూలు, IRESP, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ నౌకకు ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ పర్వత శ్రేణి పేరిట నామకరణం చేయడం జరిగింది? నీలగిరి, వరాహగిరి, ఉదయగిరి, నల్లమల. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఉదయగిరి. సో ఈ ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా మన మొత్తం స్వదేశీ టెక్నాలజీతోటి తయారు చేసిన 2 యుద్ధ నౌకల్ని మే 17న మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో ప్రారంభించారు. ముంబైలో కూడా మాజ్గావ్ డాక్స్ లిమిటెడ్ దగ్గర ప్రారంభించడం జరిగింది. వీటిలో ఒక యుద్ధ నౌక పేరేంటంటే INS సూరత్, ఇంకొక యుద్ధ నౌక పేరేంటంటే INS ఉదయగిరి. దీనికి మన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియన్ నేవీలో ఇంతకుముందు కూడా ఒక ఉదయగిరి అనే ఒక నౌక ఉండేదన్నమాట, యుద్ధ నౌక. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1976 నుంచి 2007 వరకు ఉండేది. తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేసేసారు 2007 తర్వాత మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాల తర్వాత అదే పేరుతోటి INS ఉదయగిరి అని చెప్పి ఇంకొక కొత్త నౌకని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2022లో విజేతగా నిలిచిన జట్టు? గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్. ఫస్ట్ టైం ఈ టైటిల్ గెలవడం జరిగింది, IPL టైటిల్. సో ఇక్కడ ఈ గుజరాత్ టైటాన్స్ ఏ జట్టు మీద గెలవడం జరిగిందంటే ఫైనల్స్లో రాజస్థాన్ రాయల్స్ మీద. సో రన్నర్స్ అప్ ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ అడిగితే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ డీటెయిల్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారంటే IPLలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్కి ఇవ్వడం జరుగుతుంది. పర్పుల్ క్యాప్ అనేది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరంటే జోస్ బట్లర్. ఈ జోస్ బట్లర్ కూడా రాజస్థాన్ రాయల్స్కి చెందిన బ్యాట్స్మెన్ అనమాట. ఈయనకి ఈ ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాయల్స్కి చెందిన యజువేంద్ర చాహల్కి పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరిగింది. పర్పుల్ క్యాప్ అంటే చెప్పాను కదా, అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్కి ఇస్తారు. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే హార్దిక్ పాండ్యాకి. ఈయన గుజరాత్ టైటాన్స్కి చెందిన వ్యక్తి. ఈ నేమ్స్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ నేమ్ అంటే గుజరాత్ టైటాన్స్, 15th ఇండియన్ ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? జోస్ బట్లర్. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేసి యజువేంద్ర చాహల్. ఓకే, ఈ నేమ్స్ అన్నీ మనకి గుర్తుండాలి. నెక్స్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏంటంటే థామస్ కప్.
దీనికి సంబంధించి మనకి జీకేలో అడిగే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. సో సింపుల్ క్వశ్చన్ అంటే ఎలా అడుగుతారంటే 2022 థామస్ కప్ విజేతగా నిలిచిన దేశం ఏంటి? థాయిలాండ్, జపాన్, భారత్, రష్యా. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే భారత్. 73 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ థామస్ కప్లో ఫస్ట్ టైం మన భారత్ గెలవడం జరిగింది. అసలు ఈ థామస్ కప్ అనేది దేనికి సంబంధించిన టోర్నమెంట్ అంటే బ్యాడ్మింటన్కి సంబంధించిన టోర్నమెంట్. సింపుల్గా జీకేలో ఎలా అడుగుతాడు, థామస్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన టోర్నమెంట్ అని చెప్పి ఆన్సర్ ఏంటంటే బ్యాడ్మింటన్. ఈ 2022 సంవత్సరంలో భారత్ ఫస్ట్ టైం ఈ థామస్ కప్ గెలవడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్లో జరిగింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది ఈ 2022 థామస్ కప్. ఫైనల్స్లో మన ఇండియా ఏ కంట్రీని డిఫీట్ చేసి ఈ థామస్ కప్ గెలుపొందిందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ కంట్రీని ఓడించిందంటే ఇండోనేషియాను ఓడించి ఫైనల్స్లో మన దేశం ఈ కప్ని గెలవడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, హోస్ట్ కంట్రీ అయితే కనుక మనకి థాయిలాండ్, మన దేశం ఏ దేశాన్ని ఓడించి గెలుపొందిందంటే ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకి సంబంధించిన క్వశ్చన్. జిల్లాల పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా మండలాలు కలిగిన జిల్లాల్లో తొలి స్థానంలో నిలిచిన జిల్లా ఏది? కాకినాడ, నెల్లూరు, ఏలూరు, అనంతపురం. యాక్చువల్లీ ఈ జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మనం చాలా డీటెయిల్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ గురించి కూడా సెపరేట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అందుకని ఇక్కడ మనం డీటెయిల్గా ఏమీ చెప్పుకోవట్లేదు, సింపుల్గా మెయిన్ పాయింట్స్ వరకు మనం ఇప్పుడు కవర్ చేసుకుందాం. సో ఇక్కడ అధిక జనాభా ఇంకా మండలాలు కలిగిన జిల్లాల్లో టాప్ పొజిషన్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో నెల్లూరు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. జనాభా పరంగా చూసినా సరే మనకి టాప్ పొజిషన్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే నెల్లూరు డిస్ట్రిక్టే. విస్తీర్ణ పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. నెక్స్ట్ రెండవ స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ ఇక్కడ విస్తీర్ణము మండలాల పరంగా చూసినట్టయితే రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా ఏంటంటే విశాఖపట్నం జిల్లా. అతి చిన్న జిల్లా అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోనేమో కోనసీమ ఉంది, థర్డ్ ప్లేస్లోనేమో వెస్ట్ గోదావరి. సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు అయితే ఏంటంటే మొత్తం 13 జిల్లాలు. ఇంతకుముందు 13 జిల్లాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు టోటల్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ కొత్త జిల్లాలని అఫీషియల్గా ఎప్పుడు ప్రారంభించారని కూడా అడగవచ్చు. ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 4న, ఏప్రిల్ 4, 2022న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ బహుమతి 2002 అందుకున్న భారత రచయిత లేదా రచయిత్రి ఎవరు? విఎస్ నైపాల్, సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, గీతాంజలి శ్రీ. యాక్చువల్లీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ జనరేట్ చేసే క్వశ్చన్. మీరు జీకే బుక్స్లో వీటిలోనే చూసినట్టయితే బుకర్ బహుమతి అన్న ప్లేస్లో ఈ ముగ్గురు ఆదర్స్ పేర్లు ఉంటాయి. విఎస్ నైపాల్ పేరు ఉంటుంది, సల్మాన్ రష్దీ పేరు ఉంటుంది, అరుంధతి రాయ్ పేరు ఉంటుంది. కాకపోతే కరెంట్ అఫైర్స్లో చూసినట్టయితే గీతాంజలి శ్రీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఆఫ్ దిస్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని కనిపిస్తుంది. సో అక్కడ కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బుకర్ బహుమతి వేరే ఉంది, అంతర్జాతీయ బుకర్ బహుమతి వేరే ఉంది. ఓకే, ఇంగ్లీష్లో అయితే బుకర్ ప్రైజ్, బుకర్ ఇంటర్నేషనల్ అంటాం. సో ఇక్కడ బుకర్ ప్రైజ్కి బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్కి డిఫరెన్స్ ఏంటంటే బుకర్ ప్రైజ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో రాసి పబ్లిష్ చేయబడిన బుక్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయితే కనుక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కంటే ఇంగ్లీష్ అనువాదాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు దీన్ని మ్యాన్ బుకర్ ప్రైజ్ అని పిలిచేవారు, తర్వాత నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో పైన చెప్పుకున్న ఈ విఎస్ నైపాల్, సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్ వీళ్ళ ముగ్గురు కూడా ఇంగ్లీష్లో డైరెక్ట్ నావల్స్ రాసి డైరెక్ట్గా బుకర్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. కానీ ఈ గీతాంజలి శ్రీ అనే ఆవిడ హిందీలో రాశారనమాట ఒక బుక్, రేత్ సమాధి అని చెప్పి హిందీలో ఒక బుక్ రాయడం జరిగింది. ఇంకా మీకు బండగా గుర్తుపెట్టుకోవాలంటే ఈవిడికి ఇంగ్లీష్ రాదని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈవిడికి గీతాంజలి శ్రీకి ఇంగ్లీష్ రాదు కాబట్టి హిందీలో ఒక బుక్ రాశారు, రేత్ సమాధి. రేత్ అంటే ఇసుక, సో ఇసుక సమాధి అని చెప్పి ఒక బుక్ రాయడం జరిగింది హిందీ లాంగ్వేజ్లో. ఈ బుక్ని డైజీ రాక్వెల్ అనే ఒక ఆవిడ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, అనువదించడం జరిగింది. ఆ ఇంగ్లీష్ అనువాదం పేరు ఏంటంటే టూంబ్ ఆఫ్ శాండ్. తెలుగులో అయితే ఇసుక సమాధి అంటున్నాము, హిందీలో అయితేనేమో రేత్ సమాధి అంటున్నాం. సో సేమ్ దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి టూంబ్ ఆఫ్ శాండ్ అని చెప్పి ఈవిడ ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ట్రాన్స్లేట్ చేసిన ఈ బుక్కి అంతర్జాతీయ బుకర్ బహుమతి అంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఈ విధంగా అనువాదాలకి ఇచ్చే బుకర్ ప్రైజు మన ఇండియన్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆ పర్సన్ ఎవరంటే గీతాంజలి శ్రీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ బుకర్ బహుమతికి ఇచ్చే ఇంటర్నేషనల్ బుకర్ బహుమతికి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతంటే 50,000 పౌండ్లు ఇస్తారు. ఈ 50,000 పౌండ్లన్నీ కూడా ఈ ఒరిజినల్ ఆథర్కి అంటే హిందీలో రాసిన రచయిత్రకి, నెక్స్ట్ ఈ అనువదించిన అనువాదకురాలకి ఇద్దరికి కూడా 50% వాళ్ళు షేర్ చేసి పంచిపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ అవార్డు కూడా వీళ్ళిద్దరికీ కల్పిస్తున్నారు, ఈ గీతాంజలి శ్రీకి, డైజీ రాక్వెల్కిను. మన ఇండియన్ కరెన్సీలో ఈ అమౌంట్ ఎంతంటే దగ్గర 49 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ఇంగ్లీష్లో అయితే వరల్డ్ ఎర్త్ డే అంటాము. కొన్ని దేశాల్లో దీన్నే మదర్ ఎర్త్ డే అని కూడా అంటాం. దీన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 22 జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. నెక్స్ట్ మొట్టమొదటి ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకున్నామంటే 1970వ సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది. అసలు ఈ ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటామంటే ఈ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, ఈ కారణాల వల్ల మనం ఎర్త్ని స్పాయిల్ చేసేస్తున్నాం. కాబట్టి ఇలా స్పాయిల్ చేయకుండా ఒక అవేర్నెస్ని కల్పించడానికి ఈ ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కోఇన్సిడెంట్ ఏంటంటే ఏప్రిల్ 22 మనం ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, అదేవిధంగా మార్చి 22న మనం వాటర్ డేని జరుపుకుంటాం. ఈ 2 డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ లింకప్ చేసి చెప్తున్నాను. సో ప్రపంచ నీటి దినోత్సవం అంటే లేదా వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 22. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ 22. ఓకే, ఈ రెండు ఇంక లైఫ్లో మర్చిపోవద్దు. రెండింటిలో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థీమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 2022వ సంవత్సరానికి సంబంధించి ఈ వరల్డ్ ఎర్త్ డే థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ఈ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది ఈ 2022వ సంవత్సరం యొక్క ప్రపంచ ధరిత్రీ దినోత్సవం థీమ్ లేదా ఇతివృత్తం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ 2022వ సంవత్సరానికి సంబంధించి ప్రపంచ నీటి దినోత్సవం లేదా వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. అంటే కనిపించకుండా పోతున్న ఈ భూగర్భ జలాల్ని వెలికి తీసుకొద్దామని చెప్పి. నెక్స్ట్ మీకు ఇంకా ఒప్పుకుంటే ఇంకొక కోఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే మార్చి 21 మనం అటవీ దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ అటవీ దినోత్సవం లేదా వరల్డ్ ఫారెస్ట్ డే అంటాం దాన్ని. ఓకే, సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో మార్చి 21 ఏమో ఫారెస్ట్, 22 ఏమో వాటర్, ఏప్రిల్ 22 ఏమో ఎర్త్. ఓకే, ఈ 3 కూడా మనకి ఎన్విరాన్మెంట్ పరంగానే ఇంపార్టెంట్, నెక్స్ట్ డేస్ పరంగా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. జగనన్న చేదోడు పథకం 2వ విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు, రజకులు, దర్జీలకు 285.35 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 8న అందించడం జరిగింది. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా ఎంత ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందజేస్తుంది? 7,500, 10,000, 12,500, 15,000. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంతంటే 10,000. ఓకే, ఎవ్రీ ఇయర్ వీళ్ళ అకౌంట్స్లో 10,000 వేయడం జరుగుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు వాళ్ళు షాపుని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జగనన్న స్కీముల్లో ఒక చిన్న కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటంటే జగనన్న చేదోడు వేరు, జగనన్న తోడు వేరు. ఓకే, సో ఇక్కడ జగనన్న చేదోడు అంటే ఎవరికంటే రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా 10,000 వీళ్ళకి అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది, షాపులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఇది కాకుండా ఇంకొక పథకం ఉంది జగనన్న తోడు అని చెప్పి. ఈ పథకంలో ఏంటంటే ఫ్రీగా అమౌంట్ ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చిన్న తరహా వ్యాపారులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో జగనన్న తోడులో వడ్డీ లేని రుణాలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ అమౌంట్ అయితే సేమ్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ అవుతారని ఇంత క్లారిటీగా చెప్తున్నాను. సో వడ్డీ లేని రుణాలు జగనన్న తోడులో ఇస్తారు. అమౌంట్ అయితే 10,000 ఉంటుంది. దీని వాళ్ళు 12 ఇన్స్టాల్మెంట్స్, సేమ్ ఇన్స్టాల్మెంట్స్లో మళ్ళీ తిరిగి కట్టేసుకోవచ్చు అనమాట. ఆ వడ్డీని ఎవరు భరిస్తారంటే మన ఏపీ గవర్నమెంట్ భరించడం జరుగుతుంది. కానీ జగనన్న చేదోడు పథకంలో మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలా షాప్స్ ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకి 10,000 వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిట్స్కి సంబంధించింది. ఇంతకుముందు మనం క్వాడ్ సమ్మిట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఇంకొక సమ్మిట్ అనమాట. ఈ సమ్మిట్ పేరు ఏంటంటే బిమ్స్టెక్.
ఇటీవల అంటే ఈ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? బిమ్స్టెక్ సమ్మిట్ అంటే 30 మార్చి 2022లో జరిగింది. ఇది ఎన్నవ బిమ్స్టెక్ సమ్మిట్ అంటే 5వ బిమ్స్టెక్ సమ్మిట్. సో 5వ బిమ్స్టెక్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు. ఇంతకుముందు చెప్పా సమ్మిట్ని శిఖరాగ్ర సదస్సు అని ఎందుకంటారు అనేది. సో ఈ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? బంగ్లాదేశ్, జపాన్, శ్రీలంక, చైనా. సో ఇక్కడ ఆబ్వియస్గా మనం ముందు స్ట్రైక్ అప్ చేసే కంట్రీ ఏంటంటే శ్రీలంక. ఎందుకంటే అక్కడ ఆర్థిక మాంద్యం నడుస్తుంది, గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి శ్రీలంకలో జరిగే అవకాశం లేదనుకుని దీన్ని స్ట్రైక్ అప్ చేసేస్తాం. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే శ్రీలంకే. ఓకే, ఇది వర్చువల్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలో జరిగింది. సో పెద్ద ఖర్చే ఉండదు కాబట్టి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్. సో ఇక్కడ ఈ ఫుల్ ఫామ్ను బట్టే ఈ కూటమి దేనికి ఏర్పడింది అనేది మనం ఒక ఐడియాకి రావచ్చు. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్ అంటాం. అంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం మీద ఆధారపడిన దేశాలు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇంకా లైఫ్లో మర్చిపోద్దు. బిమ్స్టెక్ అని ఎప్పుడు కనిపించినా మీకు బంగాళాఖాతం అన్న ఈ వర్డ్ గుర్తు రావాలి. ఓకే, సో ఈ బంగాళాఖాతం మీద ఆధారపడిన 7 దేశాలు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోలా చెప్పాలంటే దీంట్లో సభ్య దేశాలన్నీ కూడా ఆగ్నేయ ఆసియా దేశాలని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ సభ్య దేశాలు లేదా బిమ్స్టెక్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయంటే బంగ్లాదేశ్ ఉంది, భూటాన్ ఉంది, ఇండియా ఉంది, మయన్మార్ ఉంది, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఇనీషియల్గా ఈ కూటమి అనేది ఎప్పుడు ఏర్పడిందంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన భారత్ అయితే తొలి నుంచి కూడా దీంట్లో సభ్యదేశంగా కొనసాగుతుంది. సో ఇనీషియల్గా అయితే మన భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ ఈ 4 కంట్రీస్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉండేవన్నమాట. సో తర్వాత నేపాల్ జాయిన్ అయింది, తర్వాత మయన్మార్ కూడా జాయిన్ అయింది. సో ఆ తర్వాత ఇది బిమ్స్టెక్ కింద చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ కూటమి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ బంగాళాఖాతంతో లింక్ ఉన్న ఈ ఆగ్నేయాసియా దేశాలు లేదా దక్షిణాసియా దేశాలన్నీ కూడా సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా, ఇంకా పర్యాటక రంగాల పరంగా పరస్పరం సహకరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ కూటమి కూడా ఎవ్రీ ఇయర్ మీట్ అవుతూ ఉంటుంది. వాటిని మనం శిఖరాగ్ర సదస్సు లేదా సమ్మిట్స్ అంటాం. సో ఈ రకంగా రీసెంట్గా జరిగిన సమ్మిట్ ఎన్నవ సమ్మిట్ అంటే 5వ సమ్మిట్. ఓకే, సో కూటమి అయితే ఇప్పుడు 25 years బ్యాక్ ఏర్పడింది. కాకపోతే సమ్మిట్ మాత్రం ఓన్లీ 5th సమ్మిట్. నెక్స్ట్ ఈ రీసెంట్ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం? శ్రీలంకలో జరిగిందని చెప్పుకున్నాం కదా, వర్చువల్ విధానంలో. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వర్చువల్ విధానంలోనే ప్రసంగించడం జరిగింది. ఈయన ప్రసంగంలో ఒక ముఖ్యమైన హైలైట్ ఉందన్నమాట. ఏంటంటే అది ఈ బిమ్స్టెక్ కూటమికి సంబంధించి సెక్రటేరియట్ లేదా సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన ఇండియా తరపున $1 million కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, $1 million మన ఇండియా తరపున మీకు ఇస్తాము ఈ కూటమికి ఒక సచివాలయాన్ని, శాశ్వతమైన సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పి ఈయన ప్రకటించడం లేదా ప్రామిస్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, శ్రీలంకలో ఎక్కడ జరిగిందని చెప్పి. శ్రీలంకలో ఎక్కడ జరిగిందంటే శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ని ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇది మళ్ళీ మనకి సెపరేట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కేంద్రం యొక్క ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి, సహాయ మంత్రి ఎవరని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ ఆయన పేరు. ఎక్కడ ఆవిష్కరించారంటే న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే దీని పేరు చెప్పాలి. రుద్ర, అగ్ని, వాయు, పృథ్వీ. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇండిజినస్ అంటాం, మన ఇండియాలోనే అంటే భారతదేశంలోనే తొలిసారిగా మనకి మనంగా డెవలప్ చేసుకున్న ఒక సర్వర్ అనమాట ఇది. ఆ సర్వర్ పేరేంటంటే రుద్ర. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ పేరు ఏంటని కూడా అడగవచ్చు. ఆ సంస్థ పేరు ఏంటంటే సీడాక్. ఇక్కడ సీడాక్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే ఒక సంస్థ ఈ రుద్ర అనే ఇండియాలోనే తయారు చేస్తున్న తొలి సర్వర్ని డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ ఆవిష్కరించారంటే న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సూచీలు, నివేదికలు అనే విభాగంలో.
దీన్ని రిలీజ్ చేసింది ఎవరైనా అడగొచ్చు సింపుల్గా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదా బహుముఖ దారిద్ర్య సూచిని రిలీజ్ చేసిన సంస్థ ఏదని అడగొచ్చు. ఆన్సర్ ఏంటంటే నీతి ఆయోగ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే నీతి ఆయోగ్ విడుదల చేసిన తొలి జాతీయ బహుముఖ దారిద్ర్య సూచి లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనమాట నీతి ఆయోగ్ ఈ నివేదికని లేదా సూచిని రిలీజ్ చేయడం. సో ఈ జాతీయ బహుముఖ దారిద్ర్య సూచి ప్రకారం పేదరికంలో అత్యంత ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే, లేదా దేశంలో అత్యధికంగా పేదలున్న రాష్ట్రం ఏంటంటే బీహార్. ఈ బీహార్లో దగ్గర 51.91% పేదలు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఎంతమంది పేదలు ఉన్నారంటే 42.16% పేదలు ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే యూపీలో అరౌండ్ 37.79% పేదలు ఉన్నారు. సో ఈ నివేదిక ప్రకారం మొత్తం మన ఇండియా వైడ్ ఎంతమంది పేదలు ఉన్నారంటే అరౌండ్ ఒక 25% మంది పేదలు ఉన్నారు. 25.01% మంది పేదలు ఉన్నారు మొత్తం భారతదేశ పరంగా చూసుకుంటే. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం ఏమో 18వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 20వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదల సంఖ్య ఎంత అంటే అరౌండ్ 13.74% అనుకోవచ్చు. నెక్స్ట్ ఏపీలో ఉన్న పేదల శాతం ఎంత అంటే 12.31%. యాజ్ ఆఫ్ నో మనం ఈ వీడియో ఏపీ పీపుల్ కోసమే చేస్తున్నాం కాబట్టి సో ఏపీ 20th పొజిషన్లో ఉంది కదా. లేదంటే క్వశ్చన్ ఇంకోలా కూడా అడగవచ్చు. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో పేదలున్న జిల్లా ఏది అని చెప్పి అడగవచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే కర్నూలు. అరౌండ్ 20.69% పేదలు ఉన్నారు. అతి తక్కువ మంది పేదలు ఉన్న జిల్లా ఏంటంటే గుంటూరు. ఓకే, ఎక్కువ మంది పేదలేమో కర్నూలు, తక్కువ పేదలేమో గుంటూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే కర్నూలు వచ్చింది. పట్టణ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇది పట్టణాలకు సంబంధించి, ఇది గ్రామాలకు సంబంధించి. ఓవరాల్గా చూసినా సరే కర్నూలు డిస్ట్రిక్టే టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ క్రికెట్కి సంబంధించింది, చాలా చాలా ఇంపార్టెంట్. అత్యధిక వన్డే ప్రపంచ కప్లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఇటీవల వార్తల్లో నిలిచిన క్రికెటర్ ఎవరు? దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మిథాలీ రాజ్. మోస్ట్లీ ఈ మిథాలీ రాజ్ గురించి ఒక కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవిడ రీసెంట్గా రిటైర్ కూడా అవ్వడం జరిగింది. ఓకే, సో దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో భాగంగా పాకిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడింది అనమాట ఇవిడ. సో ఆ మ్యాచ్ తోటి ఈవిడ ఒక ప్రపంచ రికార్డ్ని సాధించడం జరిగింది. అత్యధిక వన్డే ప్రపంచ కప్లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణి, తొలి ఇండియన్ కాదు, ప్రపంచవ్యాప్తంగానే తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈవిడ ఎన్ని వరల్డ్ కప్ మ్యాచెస్లో పాల్గొందంటే 6 వరల్డ్ కప్ మ్యాచెస్లో పాల్గొనడం జరిగింది, వన్డే వరల్డ్ కప్స్. ఇనీషియల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. తర్వాత 2005, 2009, నెక్స్ట్ 13, 17, 2022 ఇలా మొత్తం 6 వన్డే వరల్డ్ కప్స్ ఈవిడ ఆడటం జరిగింది. నెక్స్ట్ ఈవిడ రీసెంట్గానే రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పటివరకు ఈవిడ ఎన్ని సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారంటే 23 సంవత్సరాలుగా. ఇది కూడా ఒక రికార్డ్ అనమాట. ఒక మహిళా క్రికెటర్ 23 సంవత్సరాలుగా క్రికెట్ ఆడటం అనేది కూడా ఒక రికార్డు. ఈ పర్సన్ కూడా ఎవరంటే మిథాలీ రాజ్. ఈ రిటైర్మెంట్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఈవిడ June 8th అనౌన్స్ చేయడం జరిగింది. ఈవిడ పేరున చాలా రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రజెంట్ అయితే టైం సరిపోదు. ఇది ఒకటి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బ్లైండ్గా మీకు వరల్డ్ కప్కి సంబంధించి ఏ రికార్డు గురించి అడిగినా సరే మిథాలీ రాజ్ ఆన్సర్ పెట్టేయచ్చు కళ్ళు మూసుకొని, ఎందుకంటే ప్రజెంట్ ఈవిడ న్యూస్లో ఉన్నారు కాబట్టి ఈవిడ గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021. ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ వాళ్ళు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఈ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే స్మృతి మందానాకి రావడం జరిగింది. ఓకే, ఈ స్మృతి మందానాకి ఇచ్చారు. ఈ అవార్డు ఒకటి మాత్రం స్మృతి మందానా పేరు గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 పురస్కారం గ్రహీత ఎవరంటే స్మృతి మందానా. ఇది కాకుండా మీకు ఏ రికార్డు గురించి అడిగినా, లేదంటే ఇటీవల రిటైర్ అయిన పర్సన్ అడిగినా, లేదంటే
అత్యధిక వన్డే ప్రపంచ కప్లో ఆడిన తొలి మహిళా క్రీడాకారిణి ఎవరైనా అడిగినా సరే ఆన్సర్ ఏంటంటే మిథాలీ రాజ్. ఈ 2 నేమ్స్కి అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ ఓటర్ల జాబితాకి సంబంధించింది. భారత ఎన్నికల సంఘం ఇటీవల అంటే ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 13th ఫిబ్రవరిని రిలీజ్ చేయడం జరిగింది. విడుదల చేసిన ఓటర్ల జాబితా 2022 ప్రకారం భారత్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎంత పర్సెంట్ అధికంగా ఉంది? 4.3%, 2.7%, 8.2%, 6.7%. ఈ ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ఈ ఓటర్ల జాబితా అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు రిలీజ్ చేసిన ఈ రీసెంట్ నివేదిక ప్రకారం మొత్తం మన భారతదేశంలో ప్రజెంట్ ఉన్న ఓటర్లు ఎంతమంది అంటే అరౌండ్ 95 కోట్ల మంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 95,24,81,459 మంది ఓటర్లు ఉన్నారు రీసెంట్ నివేదిక ప్రకారం. వీళ్ళలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎంత పర్సెంట్ ఎక్కువ ఉందంటే 6.79% ఎక్కువ ఉంది. సో ఇక్కడ రాష్ట్రాల పరంగా తీసుకుంటే అత్యధిక ఓటర్లు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీసెంట్గా అది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ కూడా అయింది. కాకపోతే ఆ డీటెయిల్స్ ఏమీ మనకు అనవసరం, జస్ట్ ఈ స్టేట్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే 9 రాష్ట్రాల్లో మాత్రం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది పురుష ఓటర్ల సంఖ్య కంటే. ఈ 9 రాష్ట్రాలు తప్ప రిమైనింగ్ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే ప్రవాస భారతీయ ఓటర్స్ గురించి అడగవచ్చు. సో ప్రజెంట్ మన దేశంలో ఉన్న ప్రవాస భారతీయ ఓటర్ల సంఖ్య ఎంత అంటే 122,200 మంది. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఓటర్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ఈ ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో తమిళనాడు ఉంది, థర్డ్ పొజిషన్లో కర్ణాటక ఉంది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సో భారత ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితా ప్రకారం ట్రాన్స్జెండర్ల ఓటర్ల సంఖ్యలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదని అడగవచ్చు. ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఎక్కువ మంది సర్వీస్ ఓటర్స్ ఉన్న రాష్ట్రం కూడా ఏదంటే ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే, ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే, సర్వీస్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించింది. 94వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడి పురస్కార విజేత ఎవరు? డెంజెల్ వాషింగ్టన్, లియోనార్డో డికాప్రియో, విల్ స్మిత్, ఆండ్రూ గార్ఫీల్డ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విల్ స్మిత్. ఈ ఆస్కార్ పురస్కారాలు అనేది మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. దీంట్లో మనకి బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ఫిల్మ్ ఈ 4 కేటగిరీస్లో ఏదో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ 94వ ఆస్కార్ పురస్కారాల్లో బెస్ట్ మూవీగా సెలెక్ట్ అయిన మూవీ పేరు ఏంటంటే CODA, కోడా అనొచ్చు. సో ఇక్కడ కోడా అయినా పిలవచ్చు. కోడా అనేది షార్ట్ ఫామ్ అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్. ఓకే, ఈ మూవీ హీరోయిన్కి ఒక మ్యూజిషియన్ లేదా సింగర్ అవ్వాలని కోరుకుంటుంది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చెవిటాల్లో ఉంటారనమాట. ఇది మూవీ కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ CODA అనేది ఈజీగా గుర్తుంటుంది. చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్. ఈ కోడా సినిమాకి డైరెక్టర్ ఎవరంటే సియాన్ హ్యాడర్. ఈవిడ ఒక మహిళా దర్శకురాలు, సియాన్ హ్యాడర్ అనే ఆవిడ. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెస్ట్ మూవీకి CODAకి అవార్డు వచ్చింది. కాకపోతే బెస్ట్ డైరెక్టర్ ఏమో ఇంకొక మహిళా దర్శకురాలకు వచ్చింది, సియాన్ హ్యాడర్కి రాలేదు. మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డు పొందిన మహిళా దర్శకురాల పేరు ఏంటంటే జేన్ క్యాంపియన్. ఓకే, ఇద్దరు మహిళా దర్శకురాలే, కాకపోతే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, సో ఈ జేన్ క్యాంపియన్ డైరెక్ట్ చేసిన మూవీ పేరు ఏంటంటే ది పవర్ ఆఫ్ డాగ్. ఓకే, కోడాకు మాత్రం ఓన్లీ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే జేన్ క్యాంపియన్కి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విల్ స్మిత్కి వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఈయనకి ఏ మూవీకి అవార్డు వచ్చిందంటే కింగ్ రిచర్డ్ అనే ఒక మూవీకి వచ్చింది. కింగ్ రిచర్డ్ అనేది ఒక బయోపిక్ అనమాట. ఎవరి బయోపిక్ అంటే టెన్నిస్ స్టార్స్ ఉన్నారు మనకి, వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్. ఓకే, వాళ్ళ ఫాదర్ అనమాట రిచర్డ్ విలియమ్స్ అనే ఒక ఆయన. మన దంగల్ టైప్ స్టోరీలా ఉంటుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దీని గురించి. సో ఈ రిచర్డ్ విలియమ్స్ ఎంత కష్టపడి ఇలా కూతుర్లిద్దరిని కూడా
అత్యుత్తమ క్రీడాకారులని చేశారనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఈ రిచర్డ్ విలియమ్స్ యొక్క బయోపిక్ అని ఈ కింగ్ రిచర్డ్ అనే మూవీలో యాక్ట్ చేసినందుకు విల్ స్మిత్కి ఈ సంవత్సరం 94వ ఆస్కార్ అవార్డులో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మరి ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చిందంటే జెసికా చాస్టైన్కి వచ్చింది. జెసికా చాస్టైన్కి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈవిడికి ఏ మూవీకి ఉత్తమ నటి అవార్డు ఇచ్చారంటే ది ఐస్ ఆఫ్ టామీ ఫై అనే ఒక మూవీకి ఈ ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ 4 కేటగిరీస్లో మనకి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఏంటంటే అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్. ఈ 2022 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు అందుకున్న షేక్ హసన్ సాహెబ్ ఏ వాయిద్యంలో ప్రవీణుడు? తబలా, సారంగి, నాదస్వరం, సితార. యాక్చువల్లీ 2022 సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ముగ్గురికి వచ్చింది. వాళ్ళలో ఒక పర్సన్ ఎవరంటే షేక్ హసన్ సాహెబ్. ఈయన నాదస్వర విద్వాంసుడు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన యాక్చువల్లీ ఒక ముస్లిము, కాకపోతే మన భద్రాచలం రామాయణంలో ఈయన ఆస్థాన విద్వాంసుడు అనమాట. ఆస్థాన నాదస్వర విద్వాంసుడు. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా ఈయన నాదస్వర విద్వాంసుడిగా పనిచేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈయన బతికిలేరు, చనిపోయారు. ఈయనకి మరణానంతరం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. దీన్ని పోస్టుమస్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఓకే, సో ఈ షేక్ హసన్ సాహెబ్ ఒక పర్సన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే గరికపాటి నరసింహారావు. ఈయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, మీరు భక్తి టీవీ పెడితే చాలు ఈయన గురించి ఈయనే చెప్పుకుంటూ ఉంటారు కదా, ఈ ప్రవచనాలు ఇవి చేస్తూ ఉంటారు. మంచి సాహితీవేత్త అనమాట ఈయన. సో ఒక పర్సన్ షేక్ హసన్ సాహెబ్, సెకండ్ పర్సన్ ఏమో గరికపాటి నరసింహారావు, మూడో పర్సన్ ఎవరంటే డాక్టర్ ఆదినారాయణరావు. ఓకే, సో పేరులోనే ఉంది కదా, ఈయన ఒక డాక్టర్ అనమాట. ఈయన దేంట్లో ఎక్స్పర్ట్ అంటే ఆర్థోపెటిక్ సర్జరీలో ఈయన ఎక్స్పర్ట్. అంటే పోలియోకి సంబంధించిన సర్జరీస్ అన్నీ కూడా ఈయన చాలా బాగా చేస్తూ ఉంటారు. దగ్గర దగ్గర 40 సంవత్సరాలుగా ఈయన పోలియో బాధితులకి సేవలు అందిస్తున్నారు. ఈ పోలియో సర్జరీస్కి సంబంధించి ఈయన ఎంత ఎక్స్పర్ట్ అంటే ఈయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది, సర్జరీ ఆన్ పోలియో డిజబిలిటీ అని చెప్పి. ఓకే, సో వీళ్ళ ముగ్గురికి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. షేక్ హసన్ సాహెబ్, గరికపాటి నరసింహారావు, నెక్స్ట్ డాక్టర్ ఆదినారాయణరావు. సో మొత్తం టోటల్ పద్మశ్రీ అవార్డ్స్ అయితే ఈ సంవత్సరం ఎన్ని ఇచ్చారంటే 107 పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. 107 పద్మశ్రీలో 4 పద్మవిభూషణ్లు, 17 పద్మభూషణ్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళలో మనకి పద్మభూషణ్ అవార్డ్స్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 17 మందిని. కాకపోతే ఈ 4 పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ ఏపీ పద్మశ్రీ విన్నర్స్తో సహా. ఓకే, సో ఈ నలుగురు ఎవరంటే ఫస్ట్ పర్సన్ ప్రభా ఆత్రే. ఈవిడ ఒక క్లాసికల్ డ్యాన్సర్ అనమాట. ఈవిడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈవిడికి కళలు అన్న విభాగంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సారీ, ఈవిడ ఒక క్లాసికల్ సింగర్, ఇంకా డ్రామాల్లో కూడా బాగా సింగింగ్ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఇండియన్ డ్రామాస్కి ఒక రికగ్నైజేషన్ అంటూ ఈవిడ తీసుకురావడం జరిగింది, ప్రభా ఆత్రే. అందుకే ఈవిడికి రికగ్నైజేషన్గా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈవిడ సంగీతానికి సంబంధించి రకరకాల రచనలు కూడా ఈవిడ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ మనందరికీ తెలిసిన పర్సనే బిపిన్ రావత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన భారత త్రివిధ దళాధిపతి అంటాం ఈయన్ని. ఈయన ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, ప్రభా ఆత్రే ఏమో మహారాష్ట్ర, ఈ బిపిన్ రావత్ ఏమో ఉత్తరాఖండ్. ఈయన భారత తొలి త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్లో అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం. ఈయన లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8న ఒక విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. కాబట్టి ఈయన కూడా కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ కళ్యాణ్ సింగ్. ఈయన ఒక రాజకీయ నాయకుడు అనమాట. సో రాజకీయ నాయకుడికి ఏ విభాగంలో ఇస్తారంటే ప్రజా వ్యవహారాలనే విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఓకే, సో ఇక్కడ చిన్న పాయింట్ మర్చిపోయాను. మరి బిపిన్ రావత్కి ఏ విభాగంలో ఇచ్చారంటే సివిల్ సర్వీసెస్ అనే విభాగంలో ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కళ్యాణ్ సింగ్ రీసెంట్గా మరణించడం జరిగింది. ఈయన ఒక రాజకీయ నాయకుడు, కాకపోతే ఈయన కొంచెం వివాదాల వల్ల ప్రాముఖ్యత పొందిన వ్యక్తి అనమాట. ఈయన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత అనేది జరిగింది. సో అందుకని ఈయన బాగా వివాదాస్పదం అయ్యాడు. అదేవిధంగా ఈయన రాజస్థాన్కి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఎవరంటే రాధేశ్యామ్ ఖేమ్కా. రాధేశ్యామ్ అని రాస్తున్నాను. ఈ రాధేశ్యామ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి.
ఓకే. సో ఇక్కడ పద్మవిభూషణ్ అవార్డులు ఉత్తరప్రదేశ్కి చెందిన ఇద్దరికి ఇవ్వడం జరిగింది 2022 సంవత్సరంలో. ఓకే. ఒక పర్సన్ ఎవరంటే ఈ రాధేశ్యామ్ ఖేమ్కా, ఇంకొక పర్సన్ ఎవరంటే కళ్యాణ్ సింగ్. నెక్స్ట్ ప్రభా అత్రే ఏమో మహారాష్ట్రకి చెందిన వ్యక్తి, బిపిన్ రావత్ ఏమో ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఈ రాధేశ్యామ్ ఖేమ్కా ఎందుకు గొప్ప ఆయన అంటే ఈయన సనాతన ధర్మ పరిరక్షణ, నెక్స్ట్ గో పరిరక్షణకి చాలా బాగా కృషి చేశారనమాట. ఇవన్నీ కాకుండా ఏన్షియంట్ లిటరేచర్ ఏదైతే ఉందంటే మన సంస్కృతంలో ఉన్న బుక్స్ అన్నిటినీ కూడా ఈయన రీప్రింట్ చేసి ప్రస్తుత తరాలకి అందించడం జరిగింది. అది కూడా తక్కువ ధరలో. మీరు బస్ స్టాప్స్లోను, రైల్వే స్టేషన్స్లోను కొన్ని మేజర్ సిటీస్లో ఉంటాయి. గోరఖ్పూర్కి పుస్తక దుకాణం అని చెప్పి ఆ పుస్తక దుకాణాలన్నీ కూడా ఈయనవే అనమాట. ఈయన వాటికి హెడ్. హిందీజానికి సంబంధించిన బుక్స్ మాత్రమే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో ఆ బుక్స్ లేదా ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎవరిదంటే ఈ రాధేశ్యామ్ ఖేమ్కాది. సో ఇలా ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇంకా పురాణాలని ప్రజెంట్ జనరేషన్లో సామాన్యులందరికీ కూడా తక్కువ రేటుకి అందించడంలో ఈయన కృషి చేశారు కాబట్టి ఈయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈయనకి ఏ విభాగంలో ఇచ్చారంటే విద్య ఇంకా సాహిత్యం అనే విభాగంలో ఈ రాధేశ్యామ్ ఖేమ్కాకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కేటగిరీ వచ్చేసి నోబెల్ బహుమతులు. యాక్చువల్లీ నోబెల్ బహుమతులు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. సో 2022 సంవత్సరంలో ఇంకా అక్టోబర్ రాలేదు కాబట్టి మనని మ్యాక్సిమం ఈ 2021 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ బహుమతులు అడిగే అవకాశం ఉంటుంది. సో 2021 సంవత్సరానికి సంబంధించి నోబెల్ సాహిత్య బహుమతి పొందిన అబ్దుల్ రజాక్ గుర్నా ఏ దేశానికి చెందిన వ్యక్తి? సౌదీ అరేబియా, టాంజానియా, జిబౌటి, కెన్యా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే టాంజానియా. ఈయన శరణార్థులకు సంబంధించిన రైట్స్ గురించి ఎక్కువ పోరాటం అది చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఈయన బుక్స్లో ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. ఈయన ఫేమస్ బుక్స్ ఏంటంటే ప్యారడైజ్ ఒకటి, మెమరీ ఆఫ్ డిపార్చర్ ఒకటి, బై ద సీ ఒకటి, డిజర్షన్ ఒకటి. ఈ 4 కూడా ఈ అబ్దుల్ రజాక్ గుర్నాకి సంబంధించిన ఫేమస్ బుక్స్. ఈయన టాంజానియా దేశానికి చెందిన వ్యక్తి. ఈయనకి 2021 సంవత్సరానికి సంబంధించి నోబెల్ సాహిత్య బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన బహుమతి ఏంటంటే నోబెల్ బహుమతుల్లో నోబెల్ పీస్ ప్రైజ్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఈ సంవత్సరం ఇద్దరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఒక పర్సన్ ఎవరంటే మరియా రెస్సా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే దిమిత్రీ మురాతోవ్. ఈ మరియా రెస్సా అనే ఆవిడ ఫిలిప్పీన్స్కి చెందిన వ్యక్తి. దిమిత్రీ మురాతోవ్ ఏమో రష్యాకి చెందిన వ్యక్తి. వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఈ సంవత్సరం ఈ నోబెల్ పీస్ ప్రైజ్ లేదా నోబెల్ శాంతి బహుమతి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి సంబంధించి వీళ్ళు పోరాటాన్ని జరిపినందుకు దానికి గుర్తింపుగా ఈ సంవత్సరం వీళ్ళకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మరియా రెస్సా ఫిలిప్పీన్స్కి చెందిన వ్యక్తి, మురాతోవ్ ఏమో రష్యాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకానమీ. ఈ ఎకానమీ ప్రైజ్ మొత్తం 3కి రావడం జరిగింది. వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే డేవిడ్ కార్డ్. సెకండ్ పర్సన్ ఎవరంటే జాషువా డి యాంగ్రిస్ట్. థర్డ్ పర్సన్ ఎవరంటే గైడో డబ్ల్యూ ఇంబెన్స్. వీళ్ళలో ఈ కార్డ్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన వ్యక్తి. జాషువా డి యాంగ్రిస్ట్ ఏమో అమెరికాకి చెందిన వ్యక్తే. ఈయన కూడా అమెరికాకి చెందిన వ్యక్తి. మొత్తం 3 కూడా అమెరికాకి చెందిన ఆర్థికవేత్తలు. వీళ్ళకి అవార్డు ఎందుకు ఇచ్చారంటే వలస విధానాల వల్ల ఎకానమీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది తప్పితే కొలాప్స్ కాదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా వీళ్ళ రీసెర్చెస్ తోటి కొన్ని సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేశారని చెప్పి, చాలా సింపుల్ వేలో సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేశారని చెప్పి ఈ 2021 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ అర్థశాస్త్ర బహుమతిని వీళ్ళ 3కి పంచడం జరిగింది. డేవిడ్ కార్డు, జాషువా డి యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్. వీళ్ళ 3 కూడా అమెరికాకు చెందిన వ్యక్తులే అనమాట. ఆర్థికవేత్తలు, అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలే. నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ ఈ 3 రంగాల్లోనూ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి. వీటిలోంచి కూడా ఒక కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పటిదాకా చెప్పుకున్న దానిలో కానీ మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్తో పాటు రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి నెక్స్ట్ లేటెస్ట్ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ లిస్టులు కూడా ఒకసారి చూసుకెళ్తే బెటర్. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మోస్ట్లీ అడగకపోవచ్చు. అడిగితే జీకే పర్పస్ వరకు, జీకే టాపిక్స్ వరకు అడగవచ్చు అనమాట. అంటే రాజ్యాంగంలో ఏ అధికరణల ఆధారంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందన్న డీటెయిల్స్ అడగవచ్చు. ఆయన పేరు అయితే ఇప్పుడు జూలై 16th ఆ టైంకి బయటకు వచ్చింది కాబట్టి ఆయన గురించి అయితే పెద్దగా ఇన్ఫర్మేషన్ అడగకపోవచ్చు, కొత్త ఉపరాష్ట్రపతి గురించి. ఓకే. సో టెన్షన్ ఏం పెట్టుకోకుండా ఎగ్జామ్ నీట్గా రాయండి. ఆల్ ద బెస్ట్.